ఆచి చికెన్ మసాలా. ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో 2 గంటల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటకలోని బీదర్, కల్పగిరి ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు ప్రారంభమై సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల వైపు రానుంది. నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నారాయణఖేడ్ అక్కడక్కడ తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు, గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో హైదరాబాద్తో పాటు తెలంగాణ అంతటా వాతావరణం పొడిగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో 2 గంటల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటకలోని బీదర్, కల్పగిరి ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు ప్రారంభమై సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల వైపు రానుంది. నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నారాయణఖేడ్లో అక్కడక్కడ తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు, గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో హైదరాబాద్తో పాటు తెలంగాణ అంతటా వాతావరణం పొడిగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. మనకు తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ సిటీతో పాటు చాలా జిల్లాలు కూడా మరికొద్ది సేపట్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎందుకంటే ఆల్రెడీ హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపినట్టు ఈ రోజు, రేపటితో పాటు ఈ నెల 18, 19, 20 ఈ 3 తేదీల్లో కూడా అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో అటు మహారాష్ట్ర, మన తెలంగాణ బార్డర్ లో ఉన్నటువంటి కర్ణాటక, ఇటు దాంతోపాటు మహారాష్ట్ర సరిహద్దుల్లో కూడా వాతావరణంలో చాలా మార్పులు రావడంతో ఆ ఎఫెక్ట్ తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి జిల్లాల్లో ప్రభావం చూపిస్తుంది. సో దీంతో హైదరాబాద్ సిటీతో పాటు అటు కర్ణాటకలో ఉన్నటువంటి బీదర్, కల్బుర్గి ప్రాంతాల్లో ఉరుములతో కూడినటువంటి వర్షాలు కురుస్తున్నాయి. సో దాంతో పక్కనే ఉన్నటువంటి మనకు సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షం మరి కాసేపట్లో కురిసే అవకాశం ఉంది. నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నారాయణఖేడ్ ఈ జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసి భారీ ఉరుములు, మెరుపులు కూడా వీచే అవకాశం ఉంది. దీంతో పాటు ఈదురు గాలుల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సో హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా వాతావరణం కూడా చాలా పొడిగా మారే అవకాశం ఉంది. సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే హైదరాబాద్ సిటీతో పాటు చాలా జిల్లాల్లో కూడా వాతావరణం పొడిగా మారే అవకాశం ఉంది. దాంతో పాటు భారీగా ఈదురుగాలు, ఎందుకంటే మనకు ఈ ఎండాకాలంలో అకాల వర్షాలు కురిసేటువంటి సమయంలో ఎక్కువగా ఈదురుగాలు వీస్తాయి. ఈదురుగాలతో పాటు భారీ శబ్దాలతోటి ఉరుములు ఉంటాయి, దాంతో పాటు మెరుపులు ఉంటాయి. ఈ వడగళ్ల వాన వల్ల కూడా మనకు పిడుగులు కూడా పడే అవకాశం ఉంటుంది. సో పిడుగుల ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉండి ప్రజలు తీవ్రమైనటువంటి భయోందనలకు గురయ్యేటువంటి పరిస్థితి కనిపించనుంది. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా మనకు మార్చి మొదటి నుంచి కూడా సూర్యుడు తన ప్రభావాన్ని విపరీతంగా చూపిస్తున్నాడు. సో ఈ సందర్భంలో మనకు రాష్ట్రంలో కూడా ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఎంత మేరకు అయితే మనకు ఎండ కొడుతుందో అంతటి పరిస్థితులలో కూడా ఇంకా ఎండ తీవ్రత ఎక్కువగా పెరుగుతుంది. ఈ ఎండాకాలం సీజన్ పూర్తి స్థాయికి చేంజ్ కాబోతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒకేసారిగా కూడా మనకు కాస్త రిలీఫ్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే కూడా వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. సో వాతావరణ శాఖ అధికారులు తెలిపినట్టుగా సో ఈ జిల్లాలో మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వడగళ్లతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉంది. సో ముఖ్యంగా మార్చి 15 అంటే ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణలోని హైదరాబాద్ సహా చాలా జిల్లాలో సుమారు 40 నుంచి 50 మిల్లీమీటర్ల కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఇదే సమయంలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు, భీకరమైన ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వడగళ్ల వాన కూడా కురిసే అవకాశం ఉంది. సో ముఖ్యంగా ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా అర్ధరాత్రి వరకు కూడా
చాలా కూల్ గా ఉన్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు వర్షం పడుతుందో అనేటువంటి సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ ఉన్నటువంటి వెదర్ చూస్తే తెలుస్తుంది సందీప్. చాలా మధ్యాహ్నం నిన్న మొన్నటి వారు కూడా మధ్యాహ్నం చాలా వేడిగా ఉన్నటువంటి వాతావరణంలో చల్లటి వాతావరణంకి చేంజ్ అయిపోయింది. సో మళ్ళీ సాయంత్రం నుంచి చల్లటి గాలు కూడా వీస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి కనుక చూస్తే మరి కాసేపట్లోనే వర్షం పడే విధంగా వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి. సో అదే పరిస్థితులలో మార్చి 18, 19, 20 ఈ 3 రోజులు కూడా అసలైనటువంటి మనకు వర్షం ఎఫెక్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. వాన ముప్పు ఈ నెల 18, 19, 20 తేదీల్లో ఉండే అవకాశం ఉంది. ఈ 3 రోజులు వాతావరణం అత్యంత ప్రచండంగా మారి రాష్ట్రంలో గంటకు 60 నుంచి 80 మిల్లీమీటర్ల వరకు కూడా కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది వాన. ఈ సమయంలో గాలి వేగం గంటకు 60 కిలోమీటర్ల వరకు కూడా చేరవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. దీంతో గంటకు కనుక 60 కిలోమీటర్ల మేర కిలోమీటర్ల మేర కనుక గాలి వేగం ఉంటే విద్యుత్ స్తంభాలు నేలగొందుతాయి, ట్రాన్స్ఫార్మర్లు కూడా కింద పడిపోయే అవకాశం ఉంది. భారీ హోల్డింగ్ తో పాటు భారీ వృక్షాలు కూడా నేల కొరిగి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ అకాల వర్షాలు రైతులకు కూడా తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ఎందుకంటే కోతకు సిద్ధంగా ఉన్నటువంటి పంటలు కూడా వడగళ్ల వానకు దెబ్బతింటాయి. ముఖ్యంగా మామిడి చెట్లకు ఉన్నటువంటి కాయలు గాని పిన్నెలు గాని మామిడి పూత కూడా ఈ వడగళ్ల వానకు ఎదురుగాళ్లకు నేల కొరిగి మామిడి రైతుకు కూడా తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం వాటే ఉంది. పిడుగుల బారిన పడి ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉన్నది. సో ఉరుముల సమయంలో కూడా ఎవరు కూడా చెట్ల కింద లేక బహిరంగ ప్రదేశాల్లో కూడా ఉండకూడదని కూడా అటు అధికారులు ప్రభుత్వం సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ రాబోయేటువంటి వర్షంతో ఏ రకంగా చూసినా సరే తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లో అవకాశం ఉన్న పరిస్థితులలో ప్రజలైతే చాలా అప్రమత్తంగా ఉండాలని అటు ప్రభుత్వం అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.